విద్యా ఐటీ శాఖ మంత్రిగా ఈరోజు రాష్ట్రానికి సమాన న్యాయం చేయగలుగుతున్నారు. బ్రహ్మాండంగా ఏదైతే వైసీపీ గవర్నమెంట్లోనూ గాడి తప్పిన రాష్ట్రాన్ని ఒక గాడిలో తీసుకొచ్చి దానికి తీసుకురావడానికి వాళ్ళు ఎంత కృషి చేస్తున్నారంటే ఇక్కడ 3 స్తంభాలు, ఒకటి పవన్ కళ్యాణ్, ఇంకోటి చంద్రబాబు, నారా లోకేష్, వీళ్ళు ముగ్గురు కష్టపడే కష్టం ఏదైతే గత ప్రభుత్వంలో నాశనం అయిపోయిన ఈ రాష్ట్రం ఏదైతే ఉందో దాన్ని గాడిలో పెట్టడానికి వాళ్ళు చేస్తున్న కృషి చాలా బాగుంది. నారా లోకేష్ పాత్ర ఇందులో ఇంకా బాగా మెరుగుపరిచేలా చేస్తున్నాడు. అంటే విద్యాశాఖలో మార్పులు జరిగాయంటారా? బ్రహ్మాండం జరిగాయి. ఇదివరకు మాట్లాడితే గోరు ముద్ద ఆ ముద్ద అని షోయింగ్లు చేశారు, కానీ ఈరోజు మీరు చూడండి విద్యాశాఖలో మార్పులు చాలా వచ్చినాయి. అలాగే స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ గవర్నమెంట్కి సంబంధించిన స్కూళ్ళు కానీ బ్రహ్మాండం మెరుగుపరుస్తున్నారు. ఈరోజు మొన్న వచ్చారు విజయవాడ వచ్చి ఒక స్కూల్లో అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు. ప్రతి విద్యార్థికి భోజనం ఉండాలి, మెరుగైన చదువు ఉండాలి, అలాగే బాత్రూమ్ శుభ్రంగా ఉండాలి అని ఒక నినాదంతో వెళ్తున్నారు నారా లోకేష్ గారు. చాలా బాగా చేస్తారు. నారా లోకేష్ ఐటీ పరిశ్రమ రాష్ట్రానికి తీసుకురాగలుగుతారా? ఇంతకుముందు మీరు చూశారు, ఉన్న పరిశ్రమలని తరిమి కొట్టారు. ఏదైతే అమర్నాథ్ బ్యాటరీ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ మన రాష్ట్రం నుంచి పంపించారు, కానీ దానికి 10 ఇంతలు మళ్ళీ ఇక్కడ తీసుకురావడానికి వాళ్ళు దావోస్ వెళ్ళడమే కానీ ఇంకా మిగతా కంట్రీలకు వెళ్ళి పెట్టుబడులు వచ్చేలాగా కంపెనీలు వచ్చేలా కృషి చేస్తున్నారు. దానికి రెట్టింపు వస్తాయి. చూస్తారు కదా, మనం ఇంకా పురిటి బిడ్డగానే ఉంది మన రాష్ట్రం. ఇంకా 1 సంవత్సరం కూడా పూర్తి అవ్వలేదు, అప్పుడే ఇంత అభివృద్ధి జరుగుతుందంటే ఇంకా 4.5 సంవత్సరాల్లో ఎలాగుంటుందో ప్రజలు ఊహించాలి, ప్రజలకు తెలియాలి. అంటే వైసీపీ గవర్నమెంట్ గత ఐటీ శాఖ మంత్రికి ఇప్పుడున్న ఐటీ శాఖ తేడా ఉంది. అస్సలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎలాగనంటే ఒక జగన్ తీసుకుందాం, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తాడు, కాలు పట్టుకొని వస్తాడు, బయటకు వచ్చి ఏం అడిగాడని ఎప్పుడైనా చెప్పాడా? ఏమన్నా ఎప్పుడైనా ప్రజలకి నేను పోలవరం కావాలన్నాను, ప్రత్యేక హోదా కావాలన్నాను, నేను దీని డిమాండ్ చేశాను, 23 సీట్లు వస్తే మెడలోంచి తెస్తానన్నాడు, అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మెడలోంచి వచ్చేవాడు కానీ ఏది చెప్పేవాడు. కానీ ఇదే ఇప్పుడు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ వెళ్తే ఏం అడిగారో బయటకు వచ్చి ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నారు. అలాంటి మాజీ సీఎం జగనే అక్కడికి వెళ్ళి ఏమి బయటకు వచ్చి ఏమి చెప్పలేని పరిస్థితులు ఉంటే ఇంక మంత్రులు ఏం చేస్తారు? ఒక ముఖ్యమంత్రి అతని స్థాయిలో ఒక ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తే ఏం అడిగాడని చెప్పే పరిస్థితి లేదు. కనీసం వేరే కంట్రీకి వెళ్తే నేను పెట్టుబడులకి వచ్చాను, ఇక్కడికి పెట్టుబడులు తెస్తానని కానీ ఎప్పుడైనా ఉన్నారా? దేనికి వెళ్ళాడో తెలియదు. డబ్బు దాచుకోవడానికి వెళ్ళాడా, లేకపోతే ఆయన జలసా చేయడానికి వెళ్ళేవాడో లేదు. ఇప్పుడు వెళ్తే మీరు లైవ్లో చూస్తున్నారు, చూశారుగా మొన్న తండ్రి కొడుకులు అక్కడ దావోసులు పెట్టుబడులకి అలాగా పాకులాడుతున్నారు, ఎంత కృషి చేస్తున్నారు. అది దట్ ఈజ్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్. గత ప్రభుత్వం ఐటీ శాఖ మంత్రికి ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి తేడా మురికి కాలం తీసుకొచ్చి మా నారా లోకేష్ గారితో పోల్చమాకండి. దావోస్కి వెళ్ళి చలికి ఉంది నాకు వచ్చిన మంత్రి గురించి మా దగ్గరికి ఎందుకు సార్ మాట్లాడద్దు? అలాంటి వాళ్ళు చీప్ గురించి మాట్లాడుకుని వాళ్ళ పెద్దోళ్ళు చేయొద్దండి. వాళ్ళు మర్చిపోయారు జనాలు. నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారో చూస్తున్నారు. ఇప్పుడు అసలు ఆ మురికి కాలంల గురించి మా దగ్గర వద్దు సార్. అవన్నీ జనాలు మర్చిపోయారు మురికి కాలంల గురించి. అంటే ఇప్పుడు రెడ్ బుక్ అనేది అసలు జరుగుతుంది అనుకుంటా. జరుగుతుంది, జరిగి చూపిస్తాం కూడా. ఎవరైతే తప్పులు చేశారో గత ప్రభుత్వంలో గవర్నమెంట్ వాళ్ళకి శిక్ష వేస్తుంది. ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి లోకేష్ గారు ఆ శాఖకి న్యాయం చేస్తున్నారు. పూర్తిగా అతను మంచి విద్యావంతుడు, వివేకం ఉంది, ఈ తరానికి చెందిన మనిషి. ఓ ఛాలెంజ్గా తీసుకుని చక్కగా 24 గంటల్లో అసలు ఆయన ఆలోచించే దాంట్లో ప్రతి దాంట్లోనూ ఐటీ గురించి కానీ ఎడ్యుకేషన్ గురించి కానీ చక్కగా సమూలమైన మార్పులు తీసుకురావాలని బోల్డ్ అన్ని రకాల వీటిల్లో ప్రాక్టికల్స్లో ఉన్నారు. సో ఖచ్చితంగా అంత పాదయాత్ర చేయడంలో కానీ విద్యాశాఖ ఛాలెంజ్గా తీసుకుని దీంట్లో సమూల మార్పులు చేస్తామనే దాన్ని మేము స్వాగతిస్తున్నాం. అది గ్యారంటీగా అతని వల్ల అవుతుందని పూర్తిగా నమ్ముతున్నాను. విద్యాశాఖలో మార్పులు జరిగాయి. ఆల్రెడీ అతను ఐటీలో వరల్డ్ లెవెల్లో తీసుకురావడానికి నిత్యం ఇన్వెస్టర్స్తో మాట్లాడతాం, కానీ అట్లా అన్ని నిరంతరం దాని మీదే ఉన్నాడు. ఆల్రెడీ చేంజ్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్లో మధ్యాహ్న పథకం పెట్టారు, ఎస్సీలకి ఎట్టా చేయాలని ఆలోచిస్తున్నారు. గ్యారంటీగా అతని ద్వారా అతని మార్కు అంటే తెలుగుదేశం తరఫున ప్రత్యేకంగా యువనాయకుడు మార్క్తో ఇది జరుగుతాయని పూర్తిగా నమ్ముతున్నా. గ్యారంటీగా చేస్తాడు. నారా లోకేష్ ఐటీ పరిశ్రమలో రాష్ట్రానికి తీసుకురాగలరు, గ్యారంటీగా తీసుకొస్తాడు ఆయన. ఎందుకంటే తెలుగుదేశమే అసలు ఇంప్రూవ్మెంట్కి
చెయ్యాలన్న ధ్యేయం అది వాళ్ళ నాన్నగారు చంద్రబాబు గారు మన రన్నింగ్ సీఎం గారికి అసలు అది మామూలు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆస్తి అది. ప్రజలకి ఎట్టా ఇచ్చేద్దాం, డెవలప్మెంట్ ఎట్టా చేద్దాం, దాంట్లో ప్రధాన భూమిక ఐటీ. ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు ఆయన చక్కగా ఫ్యూచర్ ఆలోచించి హైదరాబాద్ గుట్టలని ఇవాళ ఏ రకంగా చేశారండి. ఎన్ని లక్షల మంది కుటుంబాలు అసలు తారుమారైపోయి యావరేజ్గా 10,000, 20,000 తీసుకునే వాళ్ళు లక్షల మీద రావటం, ఇళ్లలో ఉన్న బాధలన్నీ పోయి చాలా ముందుకెళ్ళటం జరిగింది అని అందరం చూసాం. అలాగే ఒక 10 ఏళ్ళు కంటిన్యూగా చంద్రబాబు గారు అనే మనిషి ఆంధ్రాలో ఇదే రకంగా ఉంటే గ్యారంటీగా ఇక్కడ యూత్ కూడా అదే రకంగా తీసుకురావడానికి వీళ్ళు ప్రధాన కారకులు అవుతారని వాళ్ళ అబ్బాయి యువ నాయకుడి మీద మా పూర్తిగా ఇది ఉంది. వాళ్ళ నాన్న ఆశీస్సులు ఉంటాయి. ఇప్పుడున్న ఐటీ మంత్రికి తేడా అంటే అసలు ఆయన దానికి సంబంధించిన వ్యక్తే కాదు. అసలు ఏదో కోడిగుడ్లు పెట్టి ఏదో చేశాడు, పైపైన చూసాం. ఇప్పుడు అసలు అది టాపిక్ మాట్లాడటం కూడా అనవసరం అని నేను అనుకుంటున్నాను. ఈయన నక్కెక్కడ నాగలోకంకు అన్నట్టుగా కంపల్సరిగా ఆయనకి పోలిక లేదు. ఈయన చాలా మంచి రిజల్ట్స్ తీసుకొస్తానని పూర్తిగా నేను విశ్వసిస్తున్నాను. రెడ్ బుక్ యాక్షన్ ఉంటుందంటారా? రెడ్ బుక్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఈ లీగల్గా సమాజానికి ఉన్న రూల్స్కి వ్యతిరేకంగా చేసిన సంఘ విద్రోహ శక్తులు అంటారు కదా, అలాగే అట్లా చేసి అడ్డగోలుగా పనులు చేసిన వాళ్ళందరూ దాంట్లోకి వస్తారు. అది లీగల్గా వాళ్ళు గ్యారంటీగా అది తీసుకుంటుంది గవర్నమెంట్. ఆ లీగల్గా చేసే వాళ్ళ పని దానంతా అదే వెళ్ళిపోద్ది. అదే రెడ్ బుక్. సామాన్యంగా నిజాయితీగా ఉన్న వాళ్ళకి దీంట్లో సంబంధమే లేదు. సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేసే వాళ్ళకే అది. అతని మీద ఎంతో మంది ట్రోల్ చేశారు. ఇప్పుడు అవన్నీ ఎవరెవరు అనేది పర్సనల్గా చెప్పక్కల్లా. అతను అదని ఇదని చాలా చండాలంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశారు. ఒక్కళ్ళు ఏమన్నా అతన్ని ఏమన్నా అంటున్నారో మీరు చూసుకోండి, మీరే తనిఖీ చేసుకోండి ప్రెస్ వాళ్ళు. సో అంటే అతను ఎంత ఇంప్రూవ్ అయ్యాడో దాంట్లోనే తెలుస్తుంది. అతను ఎవరు చెయ్యి ఎత్తి చూపించే ఇదిలో లేడు. చక్కగా మంచిగా ఇంప్రూవ్ చేస్తాడు, మంచి ఫ్యూచర్ తీసుకొస్తారు తెలుగుదేశం పార్టీ తరఫున అని మరొకసారి ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు న్యాయం చేయగలరని నమ్మకం ఉంది. చేయగలడు, ఆయన ఖచ్చితంగా చేయగలడు. ఎందుకంటే ఆయన వచ్చిన రోజు నుంచి, ప్రభుత్వం స్టార్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం ఆ శాఖ మీద గ్రిప్ కోసం చాలా కష్టపడి ఏదైతే ఉందో మధ్యాహ్న భోజన పథకం కాడించి చిల్డ్రన్స్ అంటే లో గ్రేడ్ చిల్డ్రన్స్ చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి అక్కడే దగ్గరలోనే స్కూల్ని ఏర్పాటు చేసే దాంట్లో కానీ ఆయన చాలా ప్రథమ పోషించాడు. రేపు రాబోయే రోజుల్లో ఎక్కువ శాతం విద్యకు కావాల్సినటువంటి బడ్జెట్ కానీ పెంచుతారని ప్రజలు ఆశిస్తున్నారు. అంటే విద్యాశాఖలో మార్పులు జరిగాయి అంటారు నారా లోకేష్ గారు? ఖచ్చితంగా జరిగాయి కదా. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఎక్స్ సీఎం గారు చేసినవన్నీ, ఆయన మూర్ఖంగా చేసినటువంటి ప్రతి పనిని ఆయన ఏంటంటే కరెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఒక్కటే, ఇంగ్లీష్ విద్య ప్రామాణికంగా తీసుకున్నాడు తప్ప సైంటిఫిక్ మూమెంట్స్ ఏమి తీసుకోకుండా బుక్స్లో కానీ మార్పు రావడానికి 100% ఛాన్సెస్ ఉంది. ఈ దేశ భవిష్యత్తుని మార్చేటువంటి ప్రక్రియని చేపట్టాడు. అంటే నారా లోకేష్ గారు ఐటీ పరిశ్రమకు తీసుకురాగలరు? ఖచ్చితంగా తీసుకురాగలరండి. ఆయనకున్న నాలెడ్జ్, ఆయన మంచి విద్యావంతుడు. ఆయన అసలు మనం ఈరోజు లైవ్లో చూస్తున్నాం, జనరల్ పీపుల్ అంతా చూసి చర్చించుకుంటున్నారు ప్రతి ఇంట్లో. ఇప్పుడు జరిగేటువంటి దావోస్ మీటింగ్స్లో కానీ ఎక్కడైనా కానీ. ఐటీ శాఖ మంత్రికి ఇప్పుడున్న ఐటీ శాఖ మంత్రి తేడా ఏమన్నా? అసలు గతంలో ఏం చేశారండి వాళ్ళు? మొత్తం గ్యాంబ్లింగ్ చేశారంతా, మసిపూసి మారేడికాయ చేశారు వాళ్ళు. ప్రతిదీ ఉచితం అనే దాని మీద ఒక మబ్బులో తీసుకెళ్ళి ప్రతి విషయాన్ని కాంట్రావర్సీ తీసుకొస్తూ అంతకుముందు చేసినటువంటి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అనేటువంటి తేడా తీసుకొచ్చి ప్రతిదీ ఏదో పెద్ద బెదిరించినట్టు మాట్లాడి ఏ పని చేయకోకుండా ఇప్పటివరకు మొన్న 19 నుంచి 2024 వరకు వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎటువంటి ఆశాకరమైనటువంటి ఏమీ రాలేదు. ఇప్పుడు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనకి అభివృద్ధి అనేది అవపడుతుంది. సార్, రెడ్ బుక్ యాక్షన్ ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే ఒక మనిషిని గౌరవించిన వాడు తను గౌరవించుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాడిని ఖచ్చితంగా శిక్షించాలి. ఒక ప్రజాప్రతినిధులు కానీ అసలు ఆ లాంగ్వేజ్ని అసలు చాలా అసహించుకున్నారు ప్రజలందరూ. ఎవరైతే కొంతమంది ఉన్నారో ఆ లాంగ్వేజ్ మాట్లాడినటువంటి వాళ్ళకి ఎక్కడో దిక్కున తర్వాత పార్టీ ఆఫీసుల మీద దాడి చేయడము, ఇవన్నీ అనెథికల్ మూమెంట్స్. అసలు మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు లేనటువంటి 75 సంవత్సరాలలో లేనటువంటిది కొత్త చరిత్రను తీసుకొచ్చి పెట్టారు. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారిని అనవసరంగా అసలు ఆ కేసులో ఇరికించడం అనేది చాలా తప్పు. ప్రజలు దాంతో ఇసుకుపోయారు. ఒకటి ముఖ్యంగా చెప్పాలంటే
ఒకటే ఒక పాయింట్ అండి, గౌరవ ముఖ్యమంత్రి గారిని అసలు ఆ స్కామ్లో లేనటువంటి దాన్ని తీసుకొచ్చి పెట్టారు. వీళ్ళు ఎన్ని స్కీమ్స్ చేశారండి? స్కీములు చేయలే వీళ్ళు ఎవరు కానీ, స్కామ్సే చేశారు. స్కీమ్ రూపంలో స్కామ్స్ నడిచాయి మొన్న పోయిన గవర్నమెంట్లో. దాన్ని ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. రెడ్ బుక్ ఎక్కడ అవసరమో అక్కడ వాడతాడు ఆయన. ఎందుకంటే అందరినీ హింసించడు, అందరూ ఇది కాదు. ఐటీ శాఖ మంత్రికి ఇప్పుడున్న ఐటీ శాఖ మంత్రి తేడా ఏమిటి? గతంలో ఐటీ శాఖ మంత్రికి ఇప్పుడున్న ఐటీ శాఖ మంత్రికి వాళ్ళు చదువుకున్న దాంట్లో చాలా పెద్ద తేడా ఉంది. ఈయన ఎక్కడో ప్రపంచవ్యాప్తంగా ఉండే విద్య అభ్యసించి ఇక్కడ వచ్చి ఈరోజు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన దానికి భిన్నమైన వ్యక్తి అమర్నాథ్ గారు. కోడిగుడ్లు పెట్టి ఇదే అభివృద్ధి, ఇదే పారిశ్రామిక అభివృద్ధి అని చెప్పి సూచించిన వ్యక్తి అమర్నాథ్ గారు. మరి ఈరోజు లోకేష్ గారు దావోస్ వెళ్ళి ఆయన పెర్ఫార్మెన్స్ మనం చూస్తూనే ఉన్నాం. అన్ని రంగాల్లో కూడా నిష్ణాతుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ రకంగా ఉంటారో అదే పద్ధతిలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే యువత కోసం ఆయన చేసిన కృషి, పారిశ్రామిక అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి కూడా మనం చూస్తూ ఉన్నాం. నక్కకే నాగలోగానికి ఉన్నంత తేడా ఉంది గతంలో ఉన్న ఐటీ మంత్రికి ఇప్పుడున్న ఐటీ మంత్రికి. ఖచ్చితంగా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో యువతకి, ఈ రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా నూతన పారిశ్రామిక విధానం ద్వారా కొత్త కంపెనీలు తీసుకొచ్చి అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపిస్తారనేది మేము ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాం. రెడ్ బుక్ అంటే ఇందులో చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పరిపాలన సాగించిన ప్రతి వ్యక్తిని రెడ్ బుక్లో నమోదు చేయబడింది అనేది ఆ రోజు చెప్పారు. ఈరోజు రెడ్ బుక్ అంటే ఏదో ప్రత్యేకంగా ఏదో రాసుకుంది కాదు. గతంలో ఉండే ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం దాన్ని పాడు చేసే వాళ్ళందరం కూడా సరైన రీతిలో చట్టపరంగా చర్యలు తీసుకోవడం కోసం ఈరోజు రెడ్ బుక్లో రాశారు. ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుపోతుంది. అందులో భాగంగానే రెడ్ బుక్ కూడా ఉంటుందనేది మేము తెలియజేస్తున్నాం.